సార్ నమస్తే సార్. మేము నంద్యాల జిల్లా నుంచి వచ్చాము సార్. హెల్త్ సెక్రటరీలము, సచివాలయ హెల్త్ సెక్రటరీ సార్. మెయిన్గా మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం వచ్చేసి రెండు సమస్యలు మెయిన్ సార్. మేము ఏ దాని కింద చేయాలని అయోమయంలో ఉన్నాం అన్నమాట. మా డిపార్ట్మెంట్ వచ్చేసి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. కానీ మా పనులన్నీ ఇవి చేస్తూ కూడా మున్సిపాలిటీ పనులు చేయాలని వాళ్ళు చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఏ సర్వే వచ్చినా దాంట్లో భాగంగా 3 క్లస్టర్లు చేయాలని చెప్తున్నారనమాట. ఇప్పుడు మా పని మాకు యాప్లతో సతమతం అవుతుంటాము. మేము వ్యాక్సిన్ వేయాలంటే ఎంతో మానసికంగా దృఢంగా అయిన తర్వాతనే మేము పిల్లలకు వ్యాక్సిన్ వేయగలం. మా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎన్నో యాప్లు ఉంటాయి, యాప్లు అప్లోడ్ చేయాలా. అనవసరమైన యాప్లన్నీ ఇచ్చారు. యూవేను, ఏఎన్ఎంఏపీ హెల్త్ యాప్లో వచ్చేసి ఆర్సీహెచ్ ఒకటి ఉంది, ఆర్మోల్ ఒకటి ఉంది. ఒకే పనిని 3 దాంట్లో చేయిస్తారు. అది ఎందుకు యూజ్ అవుతుందో మనకైతే అర్థం కావట్లేదు. ఒక పనిని 3 దాంట్లో చేయించడం అది గవర్నమెంట్కే తెలియాలండి. మేము లాస్ట్ టైము సిఎస్ గారికి చెప్పాము, వీరపాండియన్ గారికి చెప్పాము, సార్ ఒకే పనిని 3 దాంట్లో చేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఒక్క దాంట్లో అయితే చేయగలము. పిల్లలకు వ్యాక్సిన్ వేస్తాము, 2 అవుతుంది ఇప్పటికీ. తర్వాత మాకు తినడానికి టైం ఉండడం లేదు సార్. యాప్లో చేయాలా, ఓటీపీతో చేయాలా, చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ అని చెప్పారు. అదే కాక మున్సిపాలిటీలో ఎక్కువ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ శాలరీ ఇచ్చేది మేము, మీరు మా పనులు చేయకుండా ఏ పనులు చేస్తారు, మీరు అసలు ఏ పనులు చేస్తున్నారు అని వాళ్ళకి అవగాహన లేకుండా మా మీద మాట్లాడుతున్నారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే మేడం గారు ఏం చెప్తారు, అమ్మ మీకు ఎగ్జామ్షన్ ఉంది, నేను చెప్పాను మీరు వెళ్ళండి అంటారు మేడం గారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పైన భగవంతుడు వరం ఇచ్చిన పూజారి వరం వేయడు. ఓకే, ఇంకొక పూజారి వరం ఇచ్చినంటే చిన్న పూజారులు వచ్చేసి అస్సలు లేదు, మేము శాలరీ ఇక్కడి నుంచి ఇస్తున్నాం, మన యాప్లు అయిపోవాలా, మీరు ఈ పని చేయకుండా ఆ పని చేస్తున్నారు, అసలు ఏ పని చేసినట్లు కనిపించట్లేదు అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు మేము మానసికంగా చాలా ఇబ్బందులు పడి ఎవరిని పట్టుకోవాలి, ఎట్లా రావాలా దారి అనేసి మేము యునైటెడ్ యూనియన్ పట్టుకొని బయటకు వచ్చేసాం సార్. ధర్నా చేస్తే కానీ ఈ 5 ఏళ్లలో ఉన్న లాస్ట్ టైం గందరగోళానికి గురి చేసి మమ్మల్ని గ్రేడ్ 3 పెట్టారు. గ్రేడ్ 3 కానే కాదు, మేము 20 ఏళ్ళ సర్వీస్ సార్ మాది. మా వయసు అయిపోవస్తుంది, ఇంకా గ్రేడ్ 3లో ఉండటం ఏంటి సార్? మేము ఎంపీహెచ్ఏ ఎప్పులుగా అందరినీ చేయాలని మా మనవి సార్. మెయిన్గా మాకు డీడీఓ పవర్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ కానీ మాకు డిఎంహెచ్ఓ గారికి డీడీఓ పవర్ ఇవ్వాలా, మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మెడికల్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా. ఏ డిపార్ట్మెంట్కి ఏ పని అప్పచెప్తే చేస్తారో మనకు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి చాలా బాగా తెలుసు. సార్ గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి గారు మనం ఎన్నుకున్నాం, తను బాగా చేస్తాడని మా యూనియన్ ఓట్ల టైంలో మనం చాలా నలిగిపోయాం. ఈ 5 ఏళ్ళు కొత్త ప్రభుత్వం వస్తే మనకు మంచి జరుగుతుందేమో అనే ఆశతో మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం సార్. దాంట్లో పవన్ కళ్యాణ్ సార్ ఆడబిడ్డలకి ఏమన్నా వస్తే అరగంటలు చేస్తానమ్మా అని మనకు వాగ్దానం చేశారు సార్. మేమంతా ఆడపిల్లలం, మాకు 5 ఏళ్ళ నుంచి కష్టాలు పడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది సార్ వాళ్ళు వచ్చి కూడా. కానీ ఏ రోజు మా డిపార్ట్మెంట్ మీద పవన్ కళ్యాణ్ సార్ కానీ, చంద్రబాబు సార్ కానీ, లోకేష్ సార్ కానీ ఇంతవరకు తొక్కి చూడలేదు. ఏమవుతుంది ఈ పిల్లలకు, ఏమైంది వీళ్ళకు, ఏంటి ప్రాబ్లం అనేది ఎవరు తొక్కి చూడలేదు సార్. నాయకులు ఎవరు తొక్కి చూడలేదు సార్. మేము ఎప్పుడు చూడు కలెక్టర్ల దగ్గర మేము మెమరాండం ఇవ్వడము, వెళ్ళిపోవడం, అది చేస్తామనివ్వడము. పైన ఒక పేపర్ వస్తే కమిషనర్ గారి కిందకి వచ్చేసరికి ఇది చిత్తు కాగితం 124 జీవోని చిత్తు కాగితంలాగా చూశారు సార్. కానీ అమలులో అస్సలు పెట్టలేదు. అదే అమలు అంటే మేము ఈ రోజు రోడ్డు ఎక్కే వాళ్ళం కానే కాదు. అమలు అయితే ఎందుకు వస్తాం సార్? మాకు ప్రాబ్లమ్స్ లేకుండా ఎంతమందిని చిన్న పిల్లల్ని వదిలేసి గర్భవతులు, చిన్న పిల్లల తల్లులు, కుంటి వాళ్ళు కూడా వచ్చారు సార్ మా దాంట్లో. అంతమందిని రాష్ట్రం మొత్తం కదిలి వచ్చామంటే ఎంత ప్రాబ్లం ఉంటే ఇంతమంది ఇక్కడికి రాగలుగుతారు సార్. మెయిన్గా తూతూ మంత్రంగా అంటే 1-2 వచ్చి కూర్చుంటారు. ఎంత ప్రాబ్లం బాధలు అనుభవిస్తున్నామంటే చనిపోవాలా, ఆత్మహత్యలు చేసుకోవాలన్నంత బాధలు మాకు ఉన్నాయి సార్. నిజంగా మనకు ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. నాకు తెలుసు నిజనున్న ప్రభుత్వం ఏదో ఒక రోజు మాకు మా యొక్క సమస్యలు తన దృష్టికి వెళ్ళి మాకు మంచి జరుగుతుందని మేము రోడ్డు మీదకి వచ్చాము సార్. మేము చెప్పేది ఒకటే, అయ్యా మేము పని చేయడానికి వచ్చాము, జీతం తీసుకుంటున్నాము, న్యాయమైన పని మేము చేయాలి, క్వాలిటీ పని గవర్నమెంట్ చేసి మేము ఇవ్వాలి. ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చిందంటే మా గురించి మంచిగా చెప్పాలి అంటే ఏం చేయాలా? నువ్వు ఇచ్చిన పని కరెక్ట్ చేయాలి. మీకు మీ ఇంటికి వచ్చి ఉంటాను, బీపీ షుగర్ చూసి 4 మాటలు చెప్పి 100 క్వశ్చన్లు అడిగి ఒక ఓటీపీ అడగాల. అప్పుడు 40 మినిట్స్ ఒక మనిషికి పడుతున్నారు. అలాంటి 40 హౌసెస్ చేయమని ఒత్తిడి చేస్తుంది మా ప్రభుత్వం. అది సమస్య కాస్త మంచి పద్ధతి కాదు. క్వాలిటీ సర్వీసెస్ అన్నప్పుడు పై నుంచి విజన్ కరెక్ట్గా ఉండాలి. మేము పని చేయడానికి వచ్చినాం. అయ్యా మేము విన్నవించుకుంటుంది ఒకటే,
స్వీకరించండి, మా క్వాలిటీ పనిని మీరు స్వీకరించండి. మేము కోరుకుంటున్నంత ఒకటి మమ్మల్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించాలి. DDO పవర్ DMHO గారికి ఇవ్వాలి. మమ్మల్ని అందరినీ మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ కలిపి మాది పదోన్నతి కాదు సార్. మాకు లాస్ట్ టైం జగన్ సార్ గారు గ్రేడ్ 3 పెట్టారు. చిన్న జీవం కోసేశారు. అయ్యా మేము చాలా మంది ఉన్నాము, మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్ నుంచి మీరు విముక్తి కలిగించారంటే లేదమ్మా. ఇది వచ్చేసి నేను ఇస్తున్న జీవోలో 1,34,000 ఉద్యోగాలు, దాంట్లోకి మీరు కూడా 2 తీసుకున్నారు. ఆశపడి మేము ఉద్యోగులం అవుతున్నాము, వచ్చి ఉన్నాం. కానీ ఇలా గ్రేడ్లు పెట్టి మమ్మల్ని చిన్న జీతాలతో ఇట్లా చేస్తారని అనుకోలేదు. ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, లేదంటే మమ్మల్ని అందరినీ వైద్య ఆరోగ్య శాఖలు కలిపి పదోన్నతులు కల్పించాలని మేము ఈ సభ